ఎప్పుడు మనం వండుకొని తింటే కిక్ ఏముందని ఈసారి అయితే మాత్రం ఆశ్రమంకి అయితే వెళ్ళామండి. వాళ్ళ కోసం ఈ బిస్కెట్ ప్యాకెట్, ఇంకా మిక్చర్ ప్యాకెట్ అండ్ డ్రింక్ లెమన్ సోడా అయితే తీసుకున్నాము. మాకున్న బడ్జెట్లోనండి ఇవన్నీ కొనేసి కూడా వాళ్ళకైతే తీసుకుని వెళ్దామని ఇవన్నీ కొనేసి అయితే ఉంచామండి. ఏంటక్క ఇవే ఇస్తున్నారా, ఇంకొంచెం ఏమైనా ఇవ్వచ్చు కదా అంటారేమో అండి. మా దగ్గర ఉన్న బడ్జెట్లో మాకు ఇదైతే కొంచెం సింపుల్గా అనిపించిందండి. సో ఇవన్నీ కూడా మేము రెడీ చేసామండి. ఇంకా మా పాపను అయితే ఇలాగే ఆశ్రమంకి తీసుకెళ్ళడం అండి ఫస్ట్ టైం అండి. నేను కూడా ఆశ్రమంకి వెళ్ళడం ఫస్ట్ టైం. ఇక్కడేనండి టిఫిన్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. టిఫిన్ పార్సల్ అయితే చేస్తున్నారు. అవి రాగానే ఇంక మేము ఆశ్రమంకి అయితే వెళ్ళిపోతామండి. ఎప్పుడు మనం తినడమే కాదండి, పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత కడితే మనకు కూడా పుణ్యం వస్తుందని ఇలా అయితే ఇంకా ఫైనలీ ఆశ్రమంకి అయితే వచ్చేసామండి. ఆశ్రమం ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ వీళ్ళని చూస్తే కళ్ళల్లో అయితే నీళ్ళైతే తిరిగాయి. చాలా బాధ అనిపించింది. ఇక్కడ పడుకున్న వ్యక్తికి అండి కాళ్ళు సరిగ్గా లేవు. నెక్స్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడానండి ఒక ఆయనకైతే మొత్తం కాళ్ళు కూడా ఒక కాలు అయితే లేదండి. తల్లి అండి 9 నెలలు కని మోసి పెంచుతుంది. వాళ్ళేమో తల్లిదండ్రులు భారంగా భావించి ఇలా ఆశ్రమంలో అయ్యి వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి మనసు అన్నది ఎలా వస్తుందో తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా బాధ అనిపించిందండి. వీళ్ళని చూస్తున్నా మనకి ఎంత బాధగా ఉందంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో. ఇంకా ఫైనలీ ఇక్కడ మేమైతే ఇలా ఇచ్చేస్తున్నామండి ఒక్కొక్కరికి కూడాను. మొత్తం నెంబర్స్ అండి 26 నెంబర్స్ అయితే ఉన్నారంటే అండి. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం కాబట్టి అండి ఇలా టిఫిన్ ఇలా ఒక బనానా అయితే డ్రింక్ అవి అయితే తీసుకుని అయితే వచ్చామండి. వాళ్ళు అయితే నేను పాపం ఏమి ఇస్తున్నారని అడిగితే టిఫిన్ అవి ఇస్తున్నామని అంటే ఇది భోజనాలు చేసే టైం అని అన్నారండి. మాకు తెలియక టిఫిన్ అయితే తీసుకుని వెళ్ళి ఇలాగ అయితే తీసుకుని వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసినప్పుడు భోజనాలు కంపల్సరీ పెడతామని అయితే చెప్పానండి. ఆశ్రమంకి అండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈసారి భోజనాలు అయితే తీసుకుని వెళ్తామండి. మనకున్న దాంట్లో ఎంతో కొంత పెడితే పోయేది ఏముందండి, మన ఆస్తుపాస్తులు ఏమీ తరిగిపోవు కదండి. మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుకండి లొకేషన్ అయితే ఇస్తాను, మీరు కూడా ఇక్కడికి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ అందరూ కూడానండి ముసలి వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తికి అయితేనండి ఒక కాలు అయితే లేదనమాట. ఇతన్ని చూస్తే నాకైతే కళ్ళలోంచి నీరు కూడా. పాపం వెళ్ళండి అలా దోమల్లో అలా కూర్చొని ఉన్నారు. పక్క నుంచేమో దోమలు అయితే చంపుకు తినేస్తున్నాయి. వాళ్ళైతే ఇంకా అలానే కూర్చొని ఉన్నారనమాట. ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేయలేదండి. మేము ఈవినింగ్ 6:30కి అయితే వచ్చాము. నమస్కారం పెట్టాలరా. ఇక్కడ వీళ్ళందరికీ కూడానండి మా పాప ఎంతో చక్కగా అయితే ఇచ్చేస్తుంది. మా పాప అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. తనకు కూడా ఇదంతా కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. అలాగే తీసుకుంటున్న వీళ్ళందరి కళ్ళలో కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. చూసారు కదండి, మా పాప చిన్న పాప అయినా కానీ తనకు కూడా చాలా ఫీల్ అయిందని చెప్తుంది. నమస్తే పెట్టాలి. వీళ్ళ ఆనందం కళ్ళల్లోనే తెలిసిపోతుందండి. ఒక్కొక్కరు కూడా చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్లీ ఈరోజు మా పాప పుట్టినరోజు అనుకుని అందరూ దీవిస్తున్నారండి, కానీ మేము నార్మల్గా అయితే తీసుకుని వెళ్ళాం. వాళ్ళ హ్యాపీని ఎందుకు మళ్ళీ పాడు చేయాలని చెప్పేసి మేము ఇంకేమైతే చెప్పలేదండి. వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేసినా కూడానండి వీళ్ళైతే రిసీవ్ చేసుకుంటారు. ఇదంతా కూడా ఇలా వీడియో తీయాలా ఏదో గొప్ప కనికార్యం చేసినట్టు అనుకుంటారేమో అండి. అంటే నాలాగా ఇంకా చాలామంది హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే తీస్తున్నానండి. అంతకు మించి ఇంకేం లేదండి. ఏ వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేనైతే తీయట్లేదు. ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో కొంతమందిని ఆదర్శంగా తీసుకొని అయితే ఈ వీడియోని చేసి ఇలా మీకు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశానండి. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసి ఇంకొంచెం హెల్ప్ చేయండి. బయట కూర్చున్న వాళ్ళందరికీ కూడానండి ఇచ్చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదే అనుకుంటండి వాళ్ళ బాత్రూమ్. ఇలా కట్టెంతో అయితే కట్టేసి ఉన్నది. ఇలా లోపల ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉందండి. వీళ్ళకి ఒక్కొక్క బెడ్ అయితే ఉందన్నమాట. బెడ్ కింద వాళ్ళకి సంబంధించిన సామాన్లు ఎవరి బెడ్ కింద వాళ్ళు అయితే పెట్టేసుకుంటున్నారు. కానీ లోపల అయితే మాత్రం చాలా వేడిగా అంటే చాలా దోమలు అయితే చాలా ఉన్నాయండి. పాపం కంపల్సరీ మనకున్న దాంట్లో 10 రూపాయలు సంపాదించుకుంటే
దాంట్లో ఒక పావలా అయినా సరేనండి ఇలాంటి వాళ్ళకి కంపల్సరీ మనం హెల్ప్ చేయాలండి. మనకి ఉన్న దాంట్లో పావలా ఖర్చు పెట్టినా కూడానండి మనకి ఎంతో సంతోషం అండి. నమస్కారం పెట్టు. తీసుకోవటం సరి ఇవ్వమ్మా. ఇచ్చామా ఇంకెలా చిన్న ఎవరికైతే అడగండి. కంగల్లో వచ్చి నమస్కారం పెట్టు. సో ఇదొక రూమ్ అండి. ఈ రూమ్లో అయితే 10 బెడ్స్ ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హాల్లో అయితే ఉందండి. ఇక్కడ కూడా లైన్గా బెడ్లు అయితే ఉన్నాయి. అసలు ఇక్కడ వెళ్ళిన డీటెయిల్స్ అడుగుదామన్నా కూడా టైం అయితే నైట్ అయిపోయిన వల్ల ఇంకేం అడగలేదండి. నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఈసారి కంపల్సరీ మళ్ళీ వీడియో తీసి అయితే పెడతానండి. ఇచ్చామా ఇంకేలా చిన్న ఎవరికైతే అడగండి. ఈసారి మళ్ళీ కంపల్సరీ వెళ్తాను కదండి, అప్పుడు వీళ్ళ కిచెన్ కూడా చూపిస్తాను. ఈ కరెంట్ కుక్కర్లో అయితే రైస్ అయితే చేస్తున్నారండి. ఇంకా కర్రీస్ అవి ఏవో వండుకున్నారు. నాకు నిజంగా టైం సరిపోలేదండి, లేకపోతే కంపల్సరీ మొత్తం అంతా కూడా వీడియో తీసి అయితే పెట్టేసాను. ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు వీళ్ళ కిచెన్ అలాగే బాత్రూమ్ అంతా కూడా మీకు వీడియో తీసి అయితే పెట్టేస్తానండి. ఇక్కడ బెడ్ మీద ఉన్న వాళ్ళైతే స్నానం చేయడానికి అయితే వెళ్ళారంటండి. వాళ్ళకి కూడా ఎవరి బెడ్ మీద వాళ్ళకి పెట్టేస్తున్నామండి. ఇలాగా ఈరోజు డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు అయితే ఈ బోర్డు మీద అయితే రాస్తున్నారండి. తాగు తాగు ఇచ్చానన్న సరే. వీళ్ళైతే ఇక్కడ మీరు స్నాక్ టైంలో స్నాక్స్ అండి, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ భోజనాలు కూడా తేవచ్చని అయితే చెప్తున్నారండి. మీరు ఏది డొనేట్ చేసినా కూడా మేమైతే తీసుకుంటామని అయితే ఇక్కడ మాట్లాడుతున్నారండి. మంచిగా చెప్పారు. సరే ఆశ్రమం కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఉందండి. మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ ఈ ప్లేస్కి వచ్చి హెల్ప్ చేయండి. మేమైతే ఇంకా అందరికి ఇవ్వాల్సిన అవన్నీ పంచిపెట్టేసి ఇంకా ఈ ఆశ్రమం ఎదురుకుండా చిన్న టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్కి అయితే వచ్చేసి దర్శనం చేసేసుకొని అయితే ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఈ వీడియోని కంపల్సరీ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోని చూసి వీళ్ళకి కూడా కొంచెం డొనేట్ చేస్తారని ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసానండి.